అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ యొక్క స్క్రీన్ మీద పరిచయం చేశాను. నేను ఎప్పుడు చూడలేదు ఆ బాబు. చూశాను ప్రజయ్ సేనారెడ్డి డాక్టర్ నన్ను అన్నాడు ఇందాక అన్న తన వృత్తిలో తన డాక్టర్గా సేవలో నువ్వు ఆశీర్వదించాను. నేను అది చెప్పట్లేదు. ఎవరి భవిష్యత్తు ఎలా ఉండదో నేను సేనయ్య చాలా చెప్పాలి. ఆ బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. తను తన తల్లిదండ్రులు లేకుంటే మా సేనయ్య సత్యమని సంధ్యమ్మ ఏదైతే తన బిడ్డను కావాలని కోరుకుంటున్నారో అది అయి తీరుతాడు. ఇది దేవాదాయ శాఖ మంత్రిగా నిరంతరం నిత్యం దేవుణ్ణి కొలిచేటువంటి ఒక రాజకీయ ప్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆ బిడ్డకు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నిండుగా ఉంటాయి. డాక్టర్గానే కాదు, రేపటి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి రాజకీయ శిఖరాలకు ఎక్కిన మనమందరం పూర్తిగా నిలవాలి. భగవంతుడు అతనికి వాళ్ళ యువకులు మా తరం అయిపోయింది, రేపటి తరం వస్తుంది. రేపటి తరానికి నాయకులు కావాలి, సరైన బాటలో నడిపించగలిగిన వ్యక్తులు కావాలి. కాబట్టి ఇవాళ ప్రజయ్ సేన ఇవాళ ఈ ముందున్నారు అందరూ. రాజు ఉన్నాడు, అలాగే దినేష్ ఉన్నాడు, ఇక్కడ మయూర్ ఉన్నాడు, ఇంకెంతమంది ఉన్నారు. వీళ్ళందరిలో ఒకటిగా కలిసి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ప్రజా సేవలో డాక్టర్గా కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. ఇది ఈ యొక్క కష్టకాలంలో ఉన్న ప్రజలకి అందించండి, సేవ చేయండి అని చెప్పి సినీ కళామ తల్లి తరఫున ఆయన ఆ నిధిని ఇచ్చినటువంటి ఆ పరిస్థితులు ఇవాళ వేల మంది, లక్షల మంది తన తల్లి పేరుతో ఈరోజు ఒక సేవా సంస్థ, ఒక ఆసుపత్రి, అది కూడా క్యాన్సర్ హాస్పిటల్. క్యాన్సర్ వస్తే ఇంకా బతకడం కష్టం, క్యాన్సర్ వస్తే దానికి నయమయ్యేదే లేదు, మందులు లేవు, వచ్చిన వాళ్ళంతా కాలం చేయాల్సిందే అన్నటువంటి పరిస్థితుల్లో తల్లి పేరుతో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇవాటికి ఎన్ని పనులు వచ్చినాయి. రాజకీయంగా ఉన్న, సినిమా కళారంగంలో ఉన్న ఆ సేవలో మాత్రం ఆయన అడుగు వెనక్కేయకుండా బసవతారకం ట్రస్ట్కి చైర్మన్గా, ఆ హాస్పిటల్కి చైర్మన్గా ప్రతి మాసం బోర్డు మీటింగ్లో అటెండ్ అవుతూ ఇంకేం చేయాలి, ఇంకా కొత్త ఎక్విప్మెంట్ ప్రపంచంలో ఎక్కడుంది, ఎక్కడ స్పెషలిస్టులు ఉన్నారో తెప్పించండి అని చెప్పి ప్రతి నెల విచారించి ఆ ఆసుపత్రి అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి బాలకృష్ణ గారు నాకు నిన్న సేనయ్య ఫోన్లో చెప్పాడు, నా బాలకృష్ణ గారు మీతో ఏదో ఫోన్లో మాట్లాడాలని అన్నారు, ఇక్కడ ఏదో ఆయన వచ్చే సందర్భం ఉంది, మీకు చూచాయిగా మాత్రమే చెప్పమన్నాను, ఆయన మీతో మాట్లాడతాడని. నాకు చాలా సంతోషం. ఆయన మనల్ని అడగక్కర్లేదు, ఇవాళ ఉన్న ఆయన స్థాయికి ఎవరికి చెప్పినా పని చేసి పెడతారు. కానీ గుర్తుంచుకుని ఆయనకి చెప్పు, నేను మాట్లాడతానని సేనయ్య ద్వారా నాకు చెప్పాడంటే అది నిజంగా ఒక మంచి ఆలోచనతో ఆయన చేసినటువంటి ప్రయత్నం. నేను అందుకే బాలకృష్ణ గారు ఎప్పుడు ఆయన ఏ కార్యక్రమం, ఏ పని మాకు అప్పచెప్తాడో చేయడానికి ఇవాళ మేమందరం సిద్ధంగా ఉన్నామని. కాబట్టి భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు దీర్ఘాయుష్ను ప్రసాదించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కళామ తల్లి ముద్దు బిడ్డగా మన తెలుగు వాళ్ళందరికీ ఆయన తోడుగా ఉండేది. ఆ యొక్క ఆయన నిత్యం కొలిచేటువంటి లక్ష్మీ నరసింహస్వామిని ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు బాలకృష్ణ గారికి ఉండాలని
వారి కుటుంబం అంతా కూడా ఆనందంతో మరి ప్రజల మధ్య ప్రజా సేవలో ముందుకు కొనసాగాలని తండ్రి తాతగారి ఆలోచనలతో ఆ కుటుంబం అంతా ఇవాళ మన మధ్య మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఈరోజు ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరుడు శ్రీనివాసులు రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా ఒక మాట చెప్పాలి. సేనకి రాజకీయాల్లోకి వచ్చి ఈనాడు ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, అలాగే నేటి పుట్టినరోజు జరుపుకున్నటువంటి జన్మదిన బాలుడితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం మరి ఇవాళ నాకు కలిగింది అని చెప్పి నేను బాలకృష్ణ గారి జన్మదిన ఉత్సవం ఇది సేనయ్య ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాడు. ప్రతి సంవత్సరం అభిమానులను ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును పొందడం అంటే అది చిన్న విషయం. చాలా మంది పెద్దలకు దక్కనటువంటి, చాలా మంది కళాకారులకి దక్కనటువంటి అవకాశం ఈరోజు నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు. మేమందరం అనుకున్నాం ఈ పద్మభూషణ్ అవార్డు కన్నా ఇంకా ఎక్కువది రావాలి, కానీ అది వరుస క్రమంలో వస్తుందని చెప్పి ప్రభుత్వాలు తెలియజేశారు. ఆయన కార్యక్రమాల్లో మరింత ఉజ్వలమైన భవిష్యత్తు భగవంతుడు ఆయనకు ప్రసాదించారు. బాలకృష్ణ గారి జన్మదినం ఈరోజైతే సేనయ్య ఏమన్నా చెవులో చెప్పుకుంటాడేమో కానీ బాలకృష్ణ గారు ఆయనకి ఎన్ని సంవత్సరాలు వచ్చాయో ఎవరికి తెలియదు. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఇవాళ పుట్టిన బాలుడే. ఆయన ఇవాళ పుట్టిన బాలుడి నీ వయసు ఎంత అంటే ఏం చెప్పగలను? అప్పుడప్పుడు మాకు అసెంబ్లీలో కనబడుతుంటాడు, కొద్దిగా అక్కడక్కడ తెల్ల గడ్డం వేసుకుంటాడు. అది కూడా ఒక మేకప్లో భాగం అనుకుంటాం. ఆయన ఇంకా మాకు కూడా చిన్నపిల్లాడు. ఆయన మనస్తత్వం అలా, చిన్నపిల్లల మనస్తత్వం, ఆలోచన శక్తి కలిగినటువంటి మనస్తత్వం, సేవా తత్పరత కలిగినటువంటి అనేక సందర్భాల్లో నేను స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని విద్యార్థి దశలో నెల్లూరుకు వచ్చినప్పుడు చూశాను. మన రాష్ట్రంలో తుఫాన్, వరద బీభత్సం, కొట్టుకుపోయే గ్రామాలే. ఆ రోజు ప్రభుత్వాలు కూడా చిన్నవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఆర్థికంగా 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లే బడ్జెట్. ఒక ఉప్పెనో లేకుంటే మరొక ఉపద్రవం వస్తే ప్రభుత్వానికి నిధులు ఉండే ఖర్చు పెట్టారు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తనదైన శైలిలో ఆయనతో సరి సమానమైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు లాంటి నాయకుల్ని కూడా, నటన హీరోలను కూడా తన ప్రక్కన పెట్టుకుని జోలి పట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేసినటువంటి సద్గుణ సంపన్నుల కుటుంబంలో పుట్టిన వాడు ఇవాటి మన నందమూరి బాలకృష్ణ. వయసు తారతమ్యం లేదు కాబట్టి చిన్నవాళ్ళకి చిన్నవాడుగా, పెద్దవాళ్ళకి పెద్దవాడుగా, శాసనసభకు వస్తే మమ్మల్ని అందరినీ కలుపుకోలుగా మాట్లాడుతూ తను ఉన్నంతసేపు అందరినీ నవ్విస్తూ ఆహ్లాదంలో ఉంచుకోవాలి. అలాంటి వ్యక్తి ఇవాళ మన ముందు సేనయ్య ఆధ్వర్యంలో పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నారు. బాలకృష్ణ గారి సేవా తత్పరత తండ్రి నుంచే పుణిపుచ్చుకున్నారని చెప్పి నేనైతే పరుల సేవ కోసం జోలి పట్టాల్సిన అవసరం అన్నాడు ఎన్టీ రామారావు లేదు. అనేక మంది వెళ్ళి వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇచ్చేవాళ్ళని చూశాను నేను. కానీ ఎన్టీ రామారావు గారు జోలి పట్టి
నెల్లూరు ట్రంక్ రోడ్లో నడుస్తుంటే మా పెద్దమ్మ అంటే ఏసీ సుబ్బారెడ్డి గారి పత్ని అన్నపూర్ణమ్మ నిలువు దోపిడీ ఎన్టీఆర్ జోలిలో వేసి ఆనాడు ప్రజల అవసరాలకి తోడుగా నిలబడేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎందరో అలాంటి పరిస్థితి చేసి అప్పుడు హోంమంత్రిగా ఈ రాష్ట్రంలో శ్రీనివాసరెడ్డి అందరికీ ముందుండి నడిపిస్తున్నారు. ఒక విషయం నేను ఇక్కడ చెప్పాలి. విద్యార్థి దశ నుంచే సేన రాజకీయ నాయకుడు, అనేక విద్యార్థి పోరాటాల్లో పాల్గొన్నవాడు. ఒక్కొక్కసారి మేము ఆయన కూడా ఎదురుబెదురుగా పోరాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ లక్ష్య సాధనలో అందరం ఒక ఆలోచనకు వచ్చినప్పుడు చేయి చేయి కలిపి ముందుకు నడపడంలో శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం భవిష్యత్ తరాలకి ఎంతో అవసరమని చెప్పారు. అలాగే ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తన ఎన్నికల ప్రచారం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పుడు ఈ జిల్లాలో మన నాయకుడు ఆనవ రామారాయుడు గారికి, ఇక్కడికి వచ్చిన మిగతా పెద్దలందరికీ, ముఖ్యంగా నేను దేవుడిగా భావించే బాలకృష్ణ అభిమానులందరికీ వందనం, పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మనం నర్తకి సెంటర్లో పెట్టేవాళ్ళం. ఈ జనం ఇక్కడ పట్టడం లేదు. వచ్చే సంవత్సరం నుంచి నర్తకి సెంటర్లో 1000 మందితో బాలయ్య పుట్టినరోజు చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో నేను నమ్మేది ఒకే ఒక్క వ్యక్తిని. దాంట్లో నాకు మొహమాటం లేదు. నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరే అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో రాజకీయంగా నమ్మేది నందమూరి బాలకృష్ణ గారు, నన్ను ఒక్కడే అని చెప్పి కూడా నేను మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనలో ప్రేమ ఆయనలో ప్రేమ నా తల్లిదండ్రులను చూశా, అంతకన్నా ఎక్కువ ఆయనలో చూశా. నేను బాధపడితే ఆయన బాధపడతాడు. ఇంట్లో మా మిస్సెస్ అంటుంది, ఎప్పుడైనా నేను టెన్షన్లో ఉన్నప్పుడు ఆయన ఫోన్ వస్తే ఇంకా చాలా మా ఆయనకి అంటది. నేను ఉన్న బాధతో పోతే అంత ప్రేమగా మాట్లాడతాడు. ఏమంటే కోటారెడ్డి గారు, ఆఫ్టర్ నేను ఎంత అండి, ఆయన అనుకుంటే 1000 కోట్లలో ఆయన వెనకపోతారు. కానీ నేను ఇందాక నాకు మా బాబు చెప్పినట్టు నేను రామనాయుడు గారిని ఆయన ఆశీర్వదించమనింది రాజకీయంగా అయితే వద్దు. నేను పడిన బాధలు వాడు పడవద్దు. నా బిడ్డలు వాడు వృత్తిలో, డాక్టర్ వృత్తిలో, వాడు వ్యాపార వృత్తిలో వాడు సెటిల్ కావాలని వారిని ఆశీర్వదించమని వారికి చూపించాలి. ఎందుకంటే రాజకీయాల్లో కష్టాలు చూశాను, ఎన్నో అనుభవించాను, ఎన్నో బాధలు పడ్డాను. అయినా చివరికి ఒక నందమూరి బాలకృష్ణ ఇంట్లో పడ్డానంటే అదే రకంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొంచెం అందరూ అనుకోవాలి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి. మనసున్న మహారాజు, రాజకీయంగా, కళారంగం, ప్రజారంగం, అమ్మ పేరుతో క్యాన్సర్ హాస్పిటల్, అక్కడ మా ఫోటోలకి పెట్టడానికి ఒక హరికృష్ణ అనేది సిఓగా పెట్టి నేను ఎంతమందిని పంపించినా అక్కడ చూసి పంపించే బాధ్యత. నెల్లూరు నుంచి, జిల్లా నుంచి కొన్ని 1000 మందిని పంపించుంటాను. చాలా మంది చెప్తుంటారు, అన్నా
నీ వల్ల మా అమ్మ బతికింది, మా నాయన బతికాడని. నిజంగా నా కళ్ళు చెమ్మగలుగుతాయి, నాకు ఆనందం వేస్తుంది. అదే రకంగా సిపిఎం పార్టీకి చెందిన కుర్రాడు నవలాకర్ అజీజ్ పేరు, సిపిఎం వాళ్ళందరూ నా కాడికి వచ్చాడు. ఆ అబ్బాయికి 30 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయికి క్యాన్సర్ అన్నారు. మీరేం భయపడబడలేదు, బాలకృష్ణ గారితో మాట్లాడతాను అని బాలకృష్ణ గారికి చెప్పి అతను హైదరాబాద్ హాస్పిటల్ చేరిస్తే అందులో సిపిఎం పార్టీ తరఫున ఉన్న మా రాజ్యసభ సభ్యులు మధుర్ గారు వెళ్ళారు. మా కార్యకర్తలు ఉన్నాయండి. వాళ్ళు ఒకటే చెప్పారు, మీరంటే మా గౌరవం సార్. శ్రీనివాసులు రెడ్డి ఇక్కడ చెప్పిన తర్వాత ఎంతటి నాయకుడికైనా శ్రీనివాసరెడ్డికి ఇక్కడ విలువ అని హాస్పిటల్లో చెప్పారంటే ఈ హాస్పిటల్లో చెప్పారంటే ఈరోజు ఆ కుర్రోడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మొన్న ఎన్నికల ముందు నా దగ్గరికి వచ్చాడు, అన్నా నీ రుణం తీర్చుకోవాలనుకుంటే నా వల్ల కావట్లేదని. నా రుణం నువ్వు తీర్చుకోవలేదు, నువ్వు ఆరోగ్యంగా ఉండి నీ బిడ్డల్ని, నీ భార్యని, నీ తల్లిదండ్రులను బాగా చూసుకో, నాకు చాలా అదొకటే ఆనందంగా చెప్పాలి. అది బాలకృష్ణ గారి స్ఫూర్తి. ఈరోజు నేను రుణా చైర్మన్ అయ్యానంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జిల్లా మంత్రులు నారాయణ గారు, ఆనందరామనాయుడు గారు, ఎమ్మెల్యేలు గారు, అందరికన్నా నా కోటరెడ్డి నా తమ్ముడిని మంచి స్థితిలో చూడాలని నా కోసం ఈ పదవించినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పోయినసారి ఫస్ట్ రుణా చైర్మన్ అయినప్పుడు నేను ఒకటే చెప్పా సార్తో, అన్నా నేను నెంబర్ 1 స్థానం కోరుకుంటా, ఫస్ట్ రుణాకి నేనే కావాలి అన్నప్పుడు ఇక్కడ వెళ్ళిపో నాకు చెప్పలేదు అన్నాడు. ఆ పేరు నిలుపుకుంటూ నెల్లూరుకి స్వర్ణాల చెరువుకి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పేరు పెట్టి బ్రహ్మాండంగా చేయాలని చేశాం. వెంకయ్యనాయుడు ఓపెన్ చేశాడు, ఇంకా పూర్తి కాలేదు. దాని తర్వాత కొంత ఎమ్మెల్యే సీతారెడ్డి గారు చేశారు. మళ్ళీ సీతారెడ్డి గారితో మాట్లాడి దాన్ని పూర్తిగా డెవలప్ చేస్తాం. అయితే ఫస్ట్ కాన్సెప్ట్ ఐ లవ్ నెల్లూరు అని తెచ్చాం. ఆ రోజు నా నెల్లూరు నేను ప్రేమించకూడదని బోర్డు పెట్టాం. బ్రహ్మాండంగా 1000 మంది ఆడ ఫోటోలు తీసుకున్నారు. మా ప్రభుత్వం పోయింది, లవ్ పోయింది, నెల్లూరు పోయింది, 2 పోయింది. మళ్ళీ ఆ స్లోగన్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరు, మంత్రి గారు కూడా ఇక్కడ ఉంటే అదే చంద్రమోహన్ గారు అబ్బాయి ఉన్నారు, వివేకానంద గారు అబ్బాయి ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అదే జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. అందరినీ ఒకటి అడుగుతున్నా, బాలకృష్ణ అభిమానులు, మీకుండే స్కూటర్లకి, మీకుండే కార్లకి ఐ లవ్ నెల్లూరు అనేటటువంటి స్టిక్కర్ వేయించండి. నెల్లూరును ముందుకు తీసుకెళ్దాం. ఒక మంచి చంద్రబాబు వేసే అడుగుల్లో అడుగేద్దాం. మనకి స్వర్ణాంధ్రప్రదేశ్ లో భాగంగా నెల్లూరుని మంచి నెల్లూరుగా తీర్చిదిద్దామని చెప్పి మీ అందరూ కోరుతున్నా. అదేవిధంగా చూస్తే ఈరోజు మీ అందరి అండదండలు నాతో మొన్న రోజు రాత్రి జెండా వచ్చిన జాఫర్ ఒక మాట మాట్లాడాడు, అది చెప్పకూడదు అందరిలో. అతనికి ఒకటే సమాధానం చెప్తున్నా, ప్రజల మనసుల్లో మనం ఉన్నాం, బాలకృష్ణ మనసులో నేనున్నా, దిగులు పడద్దు ఎవరు అని చెప్పడం జరిగింది. అదే ధైర్యంతో ముందుకెళ్తాం. నాకు జీవితంలో నా తల్లిదండ్రులు ఆశలు ఇవ్వకపోయినా మాది స్వాతంత్ర కుటుంబం. మన 75వ ఏట వైసీపీ ప్రభుత్వం ఉండవు బాబు, వైసీపీ ప్రభుత్వం మా తాత తిరుమల గ్రామం దగదత్తి మండలం, ఆనాడు కోవూరు తాలూకా, ఆయన మనవుడిగా నన్ను సన్మానించినప్పుడు ఎంతో గర్వపడ్డా. చాలా నా జీవితానికి మా తాతగారి తరపున చెప్పి నేను చేస్తున్నాను. ఎందుకంటే
దాంట్లో మేము కోటేశ్వరం 250 ఎకరాలు ఉండింది. మా తాతగారు 50 ఎకరాలు చేశారు లాస్ట్కి. ఒకప్పుడు నేను తిట్టుకునేవాడిని. కానీ ఆ సన్మానం అందిన తర్వాత ఎంతో ఆనందపడ్డ వ్యక్తి అని చెప్పి మనవి చేస్తూ, బాలకృష్ణ ఆశయాన్ని సాధించాలి, బాలకృష్ణ గారి మంచితనం అందరిలో రావాలి. నా బాలయ్య మీ బాలయ్య, మీ బాలయ్య మనందరి బాలయ్య. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడే సునీల్ వచ్చాడు. సునీల్ క్యాన్వాస్ పోతున్నావు నెల్లూరు నుంచి. సార్ సునీల్ నీ ఫ్యాన్స్, నువ్వేం చేస్తావో ఎట్ట చెప్తావో నాకు తెలియదు అన్న. దానికి సునీల్ చెప్పాడు, అన్న బ్రహ్మాండంగా చూశాడు, ప్రతి వీధి తిరిగాడు అని. ఇట్లా కోటారెడ్డి అంటే మా కోటారెడ్డి అన్నాడు. అంతకన్నా నా జీవితానికి ఏం కావాలని అడుగుతున్నా. కోరుకుంటున్నా నేను ఎప్పుడు కూడా నాకు యువత అనే అక్షరం వయసు పడినా ఆ యువత నాతోటే ఉందంటే గర్వపడుతున్నా. ఎందుకంటే యువత అనుకుంటే ఏమైనా చేయగలదు. ఒక ప్రభుత్వాన్ని దించగలదు, ఒక ప్రభుత్వాన్ని ఎక్కించగలదు. అందుకని ఎప్పటికీ మీతోనే ఉంటా. నా జీవితం చివరికి కట్టి కాలే వరకు కూడా నందమూరి బాలకృష్ణతో ఉంటా. అదే రకంగా నా కుటుంబం, నేను కానీ, నా భార్య కానీ, ఇందాక నా కొడుకు మాట్లాడాడు, మా బిడ్డ కానీ, నా కూతురు కానీ, నేనున్న పైన కార్యకర్తల రుణం తీసుకుంటారు, తీసుకొని తీరుతారని చెప్పి కూడా మనం చేస్తున్నాము. ఎందుకంటే జనసేన, టీడీపీ, బీజేపీ అన్నిటి పార్టీల నాయకులకి హార్టీ వెల్కమ్ అండి. అన్నిటికన్నా ముందు మా దైవం నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. బాలకృష్ణ ఇస్ నాట్ అ నేమ్, ఇట్స్ అ బ్రాండ్. సో ఆ బ్రాండ్కి అంబాసిడర్గా, ఆయన ఫాలోవర్స్గా, అభిమానులుగా ఉన్న వాళ్ళందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో మరింత అందరూ పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్